అదే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు మాట్లాడడం లేదు సార్. ఏదో సబ్జెక్ట్ తీసుకోండి సార్. నమస్తే సార్. నేను కొద్దిగా బిజీ సార్, కానీ లేకపోతే కొద్దిగా ఫ్రీ ఉన్న వాళ్ళు మెయింటైన్ చేయండి. నేను అనుకోకుండా కొంచెం బిజీ అయ్యాను. సో నేను ఫ్రీ అయిన తర్వాత కాల్ చేస్తాను. నేను ఫ్రీ అయిన తర్వాత వచ్చేస్తాను. రాజమౌళి వెంకటేష్ సార్, మీరు ఫ్రీగా ఉంటే కొద్దిగా అటెండ్ చేయండి. ఓకే ఓకే సార్, ఓకే సార్. నమస్తే సార్. సౌండ్ తగ్గమ్మా. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం సార్. సో గురుగారు బిజీలో ఉన్నందువల్ల కొద్దిసేపు నాకు తెలిసిన విషయాలు నేను మాట్లాడదాం అనుకుంటున్నా సార్. ఎవరైనా మరి క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడవచ్చు సార్. లేదు అంటే అలా కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో సార్ రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి సార్. ముందుగా ఈ అవకాశం ఇచ్చినందుకు రాజేష్ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే పెద్దలందరికీ గల గురువులు కూడా మన చంద్రశేఖర్ సార్కి కానీ, తర్వాత అదే మన కోట వెంకటేష్ సార్కి కానీ, మరి వీరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా పెద్దలు ఏకే ప్రసాద్ గారు కానీ, కేవీకే యాదవ్ సార్ కానీ, ఉప్పలపాటి గోవింద్ సార్ కానీ, తర్వాత కేఎంఆర్ కోదాడు సార్ కానీ, తర్వాత వచ్చేసి మనకు శంకర్ సార్ కానీ, ఎంఎస్ రావు సార్ కానీ, అదేవిధంగా మరి సాల్మోన్ సార్ కానీ, సో పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను సార్. సో మనకు కువైట్ మీటింగ్ అనేది ప్రతిరోజు 9:40 స్టార్ట్ అయ్యి 11 గంటలకు ముగుస్తుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయం సార్. ఇక్కడ క్రిప్టో గురించి నాలెడ్జ్తో పాటు మన పీవీసీ మెటా రాబోయే రోజులలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండబోతుంది, మరి 30 తారీఖు మనకు సిస్టమ్ ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారంగా అప్డేట్ ఏ విధంగా రాబోతుంది అని చెప్పేసి నాతో పాటు మీరు, మీతో పాటు నేను కూడా 1000 కళ్ళతోటి ఎదురు చూస్తామనే వాస్తవం సార్. సో మంచి అప్డేట్ రావాలి, మనందరి కోరికలు నెరవేరాలి, సిస్టాన్ని మనం ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి 2,50,000 కమ్యూనిటీ, ప్రస్తుతానికి 2,41,000 ఉంది సార్. సిస్టమ్ అన్నమాట కూడా 2,50,000 కమ్యూనిటీ దాటించండి అని చెప్పేసి ఎక్కడో ఒక నోటిఫికేషన్లో విన్నట్టు గుర్తుగా ఉంది సార్. సో అదే విధంగా మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మనం చూసుకున్నట్టయితే ఎవరైనా, నేనైనా, మీరైనా, చాలా మందిని కూడా ఎదురు చూసేది ఏంటంటే పీవీసీ మెటా అనేది స్తబ్దతగా ఉంది. మరి ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కు రావట్లేదు.
మరి ఉన్న కాడికి అంటే మన స్తోమతను తగ్గట్టుగా ఇందులో పెట్టుబడులు పెట్టుకున్నాము. మరి ఆ పెట్టుబడులకు తగ్గట్లా తీసుకోలేకపోతున్నాము. సో తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అంటే కొంచెం అంతో ఇంతో క్రిప్టో గురించి నాలెడ్జ్ ఉండి, ట్రేడింగ్ గురించి నాలెడ్జ్ ఉండి, సో కొంచెం మాటకారులు మరి అనుభవజ్ఞులు తీసుకున్నారని చెప్పి విన్నాము. కానీ సామాన్యులైతే ఎవరు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టారు తప్ప రిటర్న్ గా తీసుకోలేదు. మరి మన సిస్టమ్ గురించి మనం మాట్లాడుకుంటే సార్, సిస్టమ్ అయితే గొప్ప సిస్టమ్ అని చెప్పేసి అందరం అనుకుంటున్నాము. మరి ఆ గొప్ప సిస్టమ్ అనే సిస్టమ్ గురించి చెప్పుకున్నప్పుడు మరి మనం దేనికి వచ్చాం ఇందులోకి అంటే డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చాం సార్. సో మరి ఆ సంపాదించుకునే మార్గము మనకు ఉందా అంటే ఉన్నది, కానీ మన ఎక్కడుంది అంటే మన వ్యాలెట్ లోపలనే ఒక మిల్లులో గనక వడ్లు మనం పోస్తే అందులోనే తిరిగి చివరికి బియ్యంగా వస్తాయి అంటారు. మరి బియ్యం అయితే మనకు రావట్లేదు, ఇంకా మనకు పొట్టు ఒలుసుడు ఆ కార్యక్రమంలోనే ఉన్నట్టుంది. సో ఆ కార్యక్రమం అంతా త్వరలో కూడా ముగుస్తుంది అనుకుంటున్నాను సార్. అదేవిధంగా మనం అనుకున్నట్టుగానే ఒక ఎక్స్చేంజ్ లో గనక మన పీవీసీ మెటా గనక రాగలిగితే, సో అప్పుడు మనకు బయట నుంచి కూడా కమ్యూనిటీ వస్తుంది అని చెప్పేసి విన్నాం సార్ గురువుల ద్వారా. సో మరి అది కూడా ఆ కార్యక్రమం కూడా త్వరగా జరిగితే బాగుండు అనుకుంటున్నాము. సో మనం ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు ఉన్న 2,50,000 కమ్యూనిటీ అంటే 2,41,000 సార్. సో 2,41,000 కమ్యూనిటీలో సుమారుగా యాక్టివ్ లో ఉన్నది మాత్రం నాకు తెలిసి ఒక 10 నుంచి 20,000 ఉండొచ్చు అనుకుంటున్నాను. మిగతా వాళ్ళంతా కూడా చూస్తున్నారు, వ్యాలెట్లు తన వ్యాలెట్లు ఓపెన్ చేసుకొని వచ్చే అప్డేట్ ప్రకారంగా మనం ముందుకు అడుగులు వేద్దామని చెప్పేసి ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి మన మీటింగుల ద్వారా మన మాటల ద్వారా అర్థమవుతుంది సార్. సో మరి దాంతో పాటుగా మనం అనుకుంటున్నాము సిస్టంలో వచ్చే అప్డేట్లు గొప్పగా వచ్చినట్టయితే గనక దీంట్లో మనం పెరల్వైన్ సిస్టంలో నుంచి స్టార్ట్ చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా మన సిస్టంలో కొనసాగుతూ ఎవరైతే ఉదయం మీటింగ్లు రాత్రి మీటింగ్లు వింటున్నారో విన్న వాళ్ళల్లో ఖచ్చితంగా ఈ మీటింగులు వినే వాళ్ళల్లో సార్ 100% కాకపోయినా ఒక 40-50% మాత్రం ఖచ్చితంగా పీవీసీ మెటా మీద ఒక నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి మనకు మీటింగుల ద్వారా అర్థమవుతుంది సార్. ఇక కొత్త వాళ్ళ విషయానికి వస్తే మనం మాట్లాడుకునే విషయాలు గనక ఈ రోజే వచ్చిన కొత్త మిత్రులు ఎవరైనా గనక విన్నట్టయితే, అయ్యో వాళ్ళే మరి 3 సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళకే ఎటువంటి ఆదాయం లేదంటున్నారు, మరి నేను వెళ్తే ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఆలోచనలో పడడం జరుగుతుంది సార్. సో వాళ్ళు ఆలోచన పడడానికి సందర్భం అయితే ఇది కాదు అనుకుంటున్నాం. ఎందుకంటే సార్ మన సిస్టమ్ తోటి ఉన్నాం, సిస్టమ్ ద్వారా లోపలే మనం అసెట్ అనేది సంపాదించుకోగలిగాము. రేపు విత్డ్రాల్ వస్తే తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము. దాంతో పాటుగా ఇప్పుడు ఎవరైతే మనం అనుకుంటున్నామో కొత్త వాళ్ళు వస్తే నెగిటివ్ ఉన్నా పాజిటివ్ ఉన్నా ఒక్కటి మాత్రం గ్రహించాల్సిన విషయం ఏంటంటే సార్, ఒక గొప్ప సిస్టంలో మీరు రాబోతున్నారు. ఇప్పుడు ₹1 తోటి మీరు స్టార్ట్ చేయబోతున్నారు. మన గురువులు అన్నట్టుగా ₹1 నుంచి కనీసం ఇంకొక రూపాయి పెరిగినా మీరు పెట్టిన పెట్టుబడికి డబుల్ తీసుకునే అవకాశం త్వరలోనే ఉంది అని చెప్పేసి మరి కొత్త వాళ్ళు గ్రహించాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. సో ఇక పాత వారి విషయానికి వచ్చినట్టయితే మనం ప్రతిరోజు మాట్లాడుకునే విషయమే. దాంట్లో భాగంగా బిఎన్బి ఖర్చు అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. ఏది ఏమైనా సార్ మనం పెర్లవైన్ సిస్టంలో ఉన్నప్పుడు గొప్ప లీడర్లు అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు మరి మన అప్లైనర్లు అందరూ కూడా మనని కాడి పడేసి మరి ఇతర సిస్టంల గురించో లేకపోతే మరి ఇంకేదైనా సొంత పనులు చేసుకుంటున్నారేమో నాకైతే తెలియదు. కానీ ఇంకా దాంతో పాటుగా ఇప్పుడు మనకు మన దర్శన్ సార్ లాంటి వాళ్ళైతేమి, చింతల్ కుమార్ సార్ లాంటి వాళ్ళైతేమి, సో ఇట్లా కొంతమంది మనకు జమలారాం సార్ లాంటి వాళ్ళైతేమి కొంతమంది లీడర్స్ మాత్రం అప్పుడప్పుడు వస్తున్నారు సార్, మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చి ముందుకు వెళ్తున్నారు. సో అదే విధంగా కూడా మరి అప్పుడు అనుకున్న తోపాజ్ లీడర్లు, రూబీ లీడర్లు వచ్చు కనీసం ఏదో ఒక సందర్భంలో మేము ఎక్కడికి వెళ్ళలేదు, మిమ్మల్ని మేము కాడి పడేయలేదు, మీ వెంటే మేము ఉన్నామని చెప్పేసి ఏదో ఒక సందర్భంలో అలాంటి వాళ్ళు కూడా వచ్చి మాట్లాడితే కూడా మనకు బాగుంటుంది అనుకుంటున్నాను సార్. సో మరి విషయానికి వస్తే ఇక కొంతమంది సీనియర్లను మనం చెప్పుకున్న వాళ్ళు కూడా ఈరోజు దీనికి నీళ్ళు వదిలేసినాం అని చెప్పే పదాలు కూడా వాడుతున్నప్పుడు కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఎందుకంటే మరి వాళ్ళు చేపట్టే మనం వచ్చాము, కానీ అలాంటి పెద్ద మనుషులు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు మరి నా పరిస్థితి ఏంటి? నేను కూడా పెట్టుబడులు పెట్టుకున్నాను కదా, అంత సీనియర్లు అయ్యి ఉండి వాళ్ళే మరి మన సిస్టమ్ గురించి బ్యాడ్ గా మాట్లాడినప్పుడు
మరి తెలిసి తెలవని నాలాంటి వాళ్ళు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఒక ఆలోచనలో పడడం జరుగుతుంది. సో మన దర్శన్ సార్ అన్నట్టుగా ఏదైనా కానీ పాజిటివ్ని మనం మీటింగ్లలో మాట్లాడుకోవాలి. మరి ఏదైతే నెగిటివ్ ఉందో దాన్ని పక్కన పెట్టి మనం అందరం అనుకున్నట్టయితే ఖచ్చితంగా సిస్టంతో పాటు మనతో పాటు సిస్టమ్ ముందుకు వస్తుంది సార్. సో అట్లా సిస్టమ్ ముందుకు వస్తే అందరం బాగుంటాము, అందులో మనం కూడా ఉంటామని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటున్నాను సార్. మరి ఇంత మంచి సిస్టాన్ని మరి మన ముందుంచి అహర్నిశలు కృషి చేస్తున్న మరి సిస్టమ్ రూపకర్త అయిన మన డానియల్ జాన్సన్ గారికి మరి తలుసుకోకపోతే మరి నేనేం పాపం చేసినా అని చెప్పేసి ఆయన బాధపడతారేమో. అందుకని చెప్పేసి నా తరపున డానియల్ జాన్సన్ గారికి అతి కొద్ది కాలంలో ఒక మంచి అప్డేట్ వచ్చే విధంగా మా కోసం, మీ సిస్టమ్ కోసం, మనందరి కోసం ఒక మంచి అప్డేట్ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ కొంచెం బాధలో ఉన్న మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరిస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ డానియల్ జాన్సన్ గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను సార్. సో అదేవిధంగా మా అప్లైనర్ వచ్చేసి మాలోత్ అశోక్ గారు ఇంత మంచి సిస్టంలోకి తీసుకొచ్చి నన్ను వదిలిపెట్టి ఇక్కడ మీతోటి మాట్లాడడానికి తయారు చేసి మా గురువు గారు మాత్రం మరి వేరే వేరే సిస్టాన్ని నాకు అలా పంపిస్తూ ఉంటారు. పంపించినప్పుడు నేను కూడా కొన్ని సమాధానాలు, సార్ మీరు నన్ను దీంట్లో తీసుకొచ్చారు, మీకు ధన్యవాదాలు, అలాగే మరి దీని అంట కాకుండా ఇంకొక దాని అంట పడకండి సార్, చూద్దాం దీని అంతేంటో చూసిన తర్వాత మన కళ్ళ ముందు నుంచి ఇది కనపడకుండా పోయిన రోజు ఇంకో సిస్టమ్ గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ ఒక క్రిప్టో కరెన్సీ చేస్తున్నప్పుడు దీన్ని కాదని ఇంకో క్రిప్టో కరెన్సీలోకి వెళ్తే దాంట్లో కూడా మా గురువు గారు 1, 2, 3 ఇట్లో కూడా చేతులు కాల్చుకున్నారు సార్. మరి నేను ఆ రోజు మీరు నాకు చూపెట్టిన దారిలోనే నేను నడుస్తున్నాను. మరి మీరైతే నాకు తోడుగా లేరు, లేకపోయినా నాకు సంతోషమే సార్, ఎందుకంటే మీరు చూపెట్టిన దారే ఇది. సో దీంట్లో నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక ఇంకా 2027, 28, 29 వచ్చేసరికైనా కనీసం $1 వచ్చిన నా స్థితి మారటానికి కారణం మీరే సార్. కాబట్టి మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి అని చెప్పేసి మా గురువు గారు, మా అప్లైనర్ గారికి చెప్పడం జరుగుతుంది సార్. సో అందుకనే మరి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మరి అంత మంచి స్నేహితులు నా అప్లైనర్లు ఉన్నందుకు నేను గర్వంగానే ఫీల్ అవుతాను సార్. ఎక్కడికి వెళ్ళినా నన్ను మాత్రం చెయ్యి వదలలేదు అని చెప్పేసి అనిపించింది. కాబట్టి మరొకసారి మా అప్లైనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో ఈ విషయాన్ని మనం మాట్లాడుకుందామంటే సార్, మరి నేను ఇప్పుడు మాట్లాడిన మాటలలో ఎవరికైనా ఏదైనా అనిపించినట్టయితే మాట్లాడవచ్చు, లేదంటే కొన్ని క్వశ్చన్స్ మరి నేను కూడా అడగాలి అనుకుంటున్నాను. మరి ఎవరు మాట్లాడకపోతే నేను మిమ్మల్ని అడుగుతాను, తెలిసిన వాళ్ళు సమాధానం చెప్పొచ్చు, లేదంటే ఓపికగా వింటూ ఉండండి సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికీ. కేఎస్ రాజు సార్, అలాగే మన గురువులందరికీ కూడా నమస్కారం సార్. నా వాయిస్ వినబడుతుందా సార్? వినిపిస్తుంది సార్. వినిపిస్తుందా? సంజీవప్ప సార్, గుడ్ ఈవినింగ్, బాగున్నారా? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. క్లారిటీ ఉంది సార్, క్లారిటీ ఉంది. వాయిస్ అయితే క్లియర్గా వస్తుంది కదా? ఓకే సార్. ఓకే సార్. ఎవరైనా మిత్రులు ముందుకు వచ్చి మాట్లాడవచ్చు సార్. క్రిప్టో గురించి తెలిసిన వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడొచ్చు. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి సార్. నాకు సిస్టమ్ మీద ఉన్న అభిప్రాయాన్ని మాత్రమే ఇంతవరకు తెలియజేశాను. సో ముందుకొచ్చి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేస్తే నేను కూడా, నాతో పాటు మన గ్రూప్లో ఉన్న 56 మంది సభ్యులు కూడా ఆనందిస్తారు అనుకుంటున్నాను సార్. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి సార్. సార్ ప్రశ్నలు ఇస్తారన్నారు, ప్రశ్నలు వేయండి సార్. ఏదో క్వశ్చన్ చేస్తారన్నారా? క్వశ్చన్లు అడగండి సార్. ఏదో ప్రశ్న అడుగుతా ఉన్నారు కదా సార్, అడగండి. అడుగుతాను, అది కూడా అడుగుతాను. ఓకే సార్. నాకు డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ కూడా మిమ్మల్ని అందరినీ అడుగుతాను సార్. ఇంకా ఎవరైనా మిత్రులు మాట్లాడతారేమో అని చూస్తున్నా. కంటిన్యూ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ సంజీవప్ప సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రండి సార్, ముందుకు రండి, మాట్లాడండి, షేర్ చేసుకోండి సార్. పీవీసీ మెటాలోనే నేనైతే అనుకుంటున్నాను, నాకు వచ్చిన మొదటి క్వశ్చన్ రేజ్ చేస్తున్నాను సార్.
నేను చూసిన సిస్టంలలో నేను విన్న దాంట్లో కానీ ఫర్ ఎగ్జాంపుల్ అంటే వేరే విధంగా అనుకోకండి సార్, ఎవరికైనా చిన్న చిన్న నేను అడిగిన దాంట్లో ఇబ్బందులు అనిపిస్తే, వ్యాపారం అంటేనే మనం ఒక వస్తువుని తయారు చేసి ఆ వస్తువుకు ఉన్న రేటు కాకుండా దానికి ఇంకో రూపాయి కలిపి దాని ద్వారా వచ్చే లాభాన్ని మనం తీసుకుంటూ ముందుకెళ్ళేదాన్నే వ్యాపారం అంటారు అనుకుంటా సార్. సార్ అర్థమైందా నా క్వశ్చన్? మనం ఒక వస్తువుని తయారు చేస్తే ఆ వస్తువు రేటు ఉదాహరణకు రూపాయి అనుకుందాము. రూపాయికి అమ్మితే మనకు వచ్చే లాభం ఏముండదు కాబట్టి ఇంకో రూపాయి వేసి 2 రూపాయలకు అమ్మితే మనకు ఒక రూపాయి లాభం ఉంటుంది. రూపాయి వస్తువు చేసిన దానికి ఖర్చుగా పోతుంది. దీన్నేనా సార్ వ్యాపారం అనేది? సార్ నేను ఒక రకంగా చెప్తాను సార్. చెప్పండి సార్. వ్యాపారం అంటే ఇక్కడ సమాజంలో జనాలకి అవసరమయ్యే అవసరాలను తీర్చి దాని నుంచి మనం లాభం పొందితే అది వాళ్ళకి అవసరం తీరాలా, మనకి లాభం పొందాలా, అది వ్యాపారం. ఓకే సార్. వాళ్ళకి అవసరం తీరాలా, మనకి లాభం రావాలా, అది వ్యాపారం. అంతేనా సార్ సంజీవప్ప సార్? అవసరం తీరి మనకు లాభం రావాలి. అవును సార్, ఎంతో కొంత వ్యాపారం అంటారు. అవును అవును సార్. మరి పీవీసీ మెటా వ్యాపారమేనా సార్? వ్యాపారమే సార్, వ్యాపారమే. ఏ రకంగా అనుకుంటున్నారు? మనకైతే ఏం రావట్లేదు కదా. అయితే ఇక్కడ ఫ్యూచర్ ఆఫ్ ద మనీ ఎన్ని రోజులు సార్? అయితే ఎన్ని రోజులు అంటే కనీసం 8 years, 6 years అబౌవ్ వెయిట్ చేయాల్సి ఉంది. అప్పటిదాకా మరి ఈ వ్యాపారం చేసే వాళ్ళు మరి ఇంట్లో తిండి తిప్పలు ఖర్చులు ఉండవా సార్? అయితే ఇక్కడ క్రిప్టో అంటేనే వెయిట్ చేయాల్సిందే సార్. మామూలు వ్యాపారం వేరే, క్రిప్టో వ్యాపారం వేరే సార్. క్రిప్టో అన్నప్పుడు వెయిట్ చేద్దాం, ఓకే సార్, కాదనట్లేదు. ఇప్పుడు మనకి ఇచ్చేది 200% ఇస్తుంది. తర్వాత మనకు కనీసం తీసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదు కదా. మనవి మాత్రం ఓన్లీ బిఎన్బి రూపంలో మనయే ఖర్చు అవుతున్నాయి కదా. దీన్ని వ్యాపారం అని ఎలా అంటాం? మనం ఎన్ని రోజులు పెట్టుకుంటా వెళ్తున్నాం తప్ప లాభాలు తీసుకోవట్లేదు కదా సార్. అయితే కొంతమంది ట్రేడింగ్ లో అనుభవం ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ₹1.05 ఉందనుకోండి సార్. పొద్దున్న ఎప్పుడో 6 గంటలకు 7 గంటలకు ₹1.05 ఉందనుకోండి పీవీసీ మెటా రేటు. ఇక్కడ శ్రీనివాసులు గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్కి అన్మ్యూట్ ఆప్షన్ ఇద్దాము. ఓకే ఓకే సార్. ఓకే సార్. శ్రీనివాసులు సార్ నమస్తే సార్, బాగున్నారా సార్? నమస్తే సార్. నమస్తే బాగున్నారా సార్? బాగున్నాను సార్. ఇప్పుడు చెప్పండి సార్, ఏంటి సంగతులు? ఏం లేదు సార్, ఇప్పుడు సార్ గాంధీ మహత్తుడు ఇండియాకి స్వాతంత్రం తెచ్చామని చదువుకున్నామా లేదా? చదువుకున్నాం సార్. అప్పుడు ఏం జరిగితే స్వాతంత్రం వచ్చిందండి? గాంధీ మహాత్ముడు ఒక ఆలోచన చేసి ఇలా నడిస్తే అంతకు ముందు జరిగిన యుద్ధాలన్నిటి వల్ల మన ఫలితం రాలేదు, ఈ విధంగా మనం నడుద్దాం నిరాయుధీకరణతోటి అహింసతోటి అని ఆలోచన మార్చుకొని ఒక కథ ప్రారంభించాడు. ఆ కథకి అందరూ సహకరించారు కాబట్టి ఇండియా స్వాతంత్రం వచ్చిందండి. అందరూ విని ఊరుకుంటే వచ్చేది కాదు. అవును సార్, అవును సార్. ఆయన ఆలోచన చెప్పాడు, అందరూ నడిచారు ఇది అవసరము అని ఆయన బాటలో. అట్లానే ఆయన ఒక్కడే ఆలోచన చేస్తే అది స్వాతంత్రం ఇప్పటికీ వచ్చేది కాదు. అంటే అది మంచిది అంటే అందరం కలిసి నడవాలి. అట్లానే పీవీసీ మెటాకి మనం అవసరం, మనకి పీవీసీ మెటా అవసరం. మనం లేకుండా పీవీసీ మెటా ఏం చేసుకుంటది? అంతే కదా సార్. మనం లేకుండా పీవీసీ మెటా ఏం చేసుకుంటది? వాడే 50 లక్షల అకౌంట్లు వేసుకుంటాడా? వేసుకోరు. ఇంత దానికి ఇప్పుడు మనతో ఎందుకు వ్యాపారంలోకి రావాలి, మార్కెట్లోకి ఎందుకు రావాలి? అలాంటప్పుడు ఎలా నడుచుకోవాలి చెప్పండి? మనల్ని ఇవాళ కొత్త కాన్సెప్ట్లు వచ్చి వాళ్ళు పిలుస్తున్నారు దీంట్లో ఉన్న వాళ్ళందరినీ. అవును సార్. ఆ పని మనం ఇంత సీనియర్లుగా ఉండి మనం ఇవాళ ఒక్కడిని రమ్మని చెప్పని అడగలేకపోతున్నాం దీంట్లోకి. అవును సార్. ఆ పరిస్థితి క్రియేట్ చేయాల్సిన అంత అవసరం కంపెనీకి ఏమొచ్చింది? దీనికంటే క్లోజ్ చేయడం మేలండి. పోయిందని 4 రోజులు ఏడిచి వదిలేస్తాం.
కంపెనీ ఇప్పుడు మనం ఏం చేయాలా? ఇండియా స్వాతంత్రం పోరాటం చేసినట్టు మనం ఒక నెల రోజులు అందరం కలిసి బాయ్కాట్ చేస్తే వాడు సంప్రదింపులకు వస్తాడు. మనం చేయడానికి విత్డ్రాలు ఉన్నాం సార్. ఇప్పుడు ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలే ఇప్పుడు మన 2 మీటింగ్లు బంద్ చేసుకుంటాం సార్. ఓకే, మీరు అనేదానికి నేను ఏకీభవిస్తాను. మన 2 మీటింగ్లు బంద్ చేపిస్తాం, కానీ హిందీలో అలా లేదు సార్. హిందీ సార్ మీటింగ్ గాంధీ మహాత్ముడు కూడా ఒక మాట ఏనండి సార్, గాంధీ మహాత్ముడు కూడా ఒక్కసారి చెప్పగలను అందరూ వెళ్ళలేదు సార్. అవును, ఆయన ఆలోచన చేశాడు, అన్ని చోట్ల నుంచి అందరినీ ఒప్పించుకున్నాడు, కరస్పాండింగ్ చేశాడు. ఎందుకు అడుగుతున్నాం, వాళ్ళు ఎందుకు వద్దంటున్నారు, కొత్త నెత్తుర్ని తేకుండా ఉపయోగం ఏంటి సార్? అవును, ఆ మాట వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. 80 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారు? సిస్టమ్ తీసుకొచ్చిందా? మనమే తెచ్చుకున్నాం. అప్పుడు ఉన్న అవకాశాలను బట్టి మనం పోటీ పడ్డాం సార్. అవునండి, ఇప్పుడు కూడా పోటీ పడలేక కాదు, వాతావరణం లేక. అవును, ఇప్పుడైనా సేవ సచ్చి కాదు, ఏమీ లేదు. ఏం చేస్తున్నాడో వైనం లేదు. అవును, ఒక రూట్ మ్యాప్ ఇప్పుడు 1వ తరగతి నుంచి 2వ తరగతి పోవాలి, కానీ 1 నుంచి 2కి వెళ్ళి 2 నుంచి 3కి వెళ్ళి 3 నుంచి మళ్ళీ 1కి వస్తే అది ఎంతవరకు వాడు చదివేవాడు చదువుతాడు చెప్పండి? అవును, అంటే చదివిందే చదువుతాడా? ఇప్పుడు ఇది పరిస్థితి. ఇప్పుడు బయట కాన్సెప్ట్లు కొత్తవి వచ్చి దీంట్లో ఉన్న సీనియర్లు అందరూ, మనకి ఇదివరకు పరిచయం ఉన్న వాళ్ళందరూ రోజుకొకళ్ళు ఫోన్ చేసి దాంట్లోకి రా, దీంట్లోకి రా అని అడుగుతున్నారు. మనం అడగలేకపోతున్నాం. అవును, మనం కొత్త వాడిని రమ్మని అడగలేకపోతున్నాం. అది ఆ నార్త్ వాళ్ళు ఎవరైతే కలిసి రావటం లేదో వాళ్ళతో సంప్రదింపులు జరపాలి. మనం అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఏం ఆన్సర్ ఇస్తున్నారో మన మీటింగ్ లో చెప్పుకోవాలి. దీనికి ఇంకో మెరుగైన ఆలోచన చెయ్యాలి. కలుపుకోపోతేనే అందరికీ ఉపయోగం. మనం ఇప్పుడు నేను ఎందుకు మీకు చెప్పానుగా, 5,000 ఒకటి, 2,000 ఒకటి, 10,000 ఒకటి, 20,000 ఒకటి అకౌంట్ తీసుకున్నానండి అని. హలో హలో సార్ ఉన్నాను, లైన్ లో డిస్టర్బ్ గా ఉండి మీకు అన్మ్యూట్ చేసుకున్నాను. ఇక్కడ మన కేఎస్ రాజు సార్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. సార్కి ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. మాట్లాడదాం. మనం చేయాల్సిన పని అది సార్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, మాట్లాడండి. కేఎస్ రాజు సార్, డాక్టర్ సార్ నమస్తే. రాజు సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాం. గురువు గారు ముందుకు వచ్చి మాట్లాడొచ్చు. మన గ్రంథి శ్రీనివాసులు సార్ లైన్ లో ఉన్నారు. సార్ కూడా కొన్ని మాటలు చెప్తా ఉన్నారు. సో వాటికి మీరు ఏకీభవిస్తారా, తిరస్కరిస్తారా, ఇది కాదంటారా అనేది మీ మాటల్లో చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. రండి సార్, ముందుకు రండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. కేఎస్ రాజు సార్ ఫోన్ ఏదో వచ్చినట్టుంది సార్. సార్ మీరు కంటిన్యూ సార్. శ్రీనివాసులు సార్. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే సార్, బాగున్నారు సార్? వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ రాజమౌళి సార్. అంటే నేను మాట్లాడుతున్నాను, మీ వాయిస్ నాకు వినిపిస్తోంది, నా వాయిస్ మీకు వినిపిస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. గ్రంథి శ్రీనివాసులు గారు గుడ్ మార్నింగ్. శ్రీనివాసులు గారు గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. నాకు ఈ టైంలో గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నా మనసు ఒప్పడం లేదు సార్. అందుకని ఎప్పుడైనా సరే నేను నమస్తే సార్ అనే చెబుతున్నాను. ఎనర్జీ కోసం, పొద్దున్నే సాయంత్రం కోసం మార్నింగ్ అంటున్నాం సార్. ఓకే సార్, కారణం లేదు. ఎందుకో మనసు ఒప్పుకోవడం, అందుకని నేను అందరికీ నమస్తే సార్ అనే పలకరించుకుంటాను. ట్రెడిషనల్ గా అయితే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్. ఏంటంటే నెట్వర్క్ మార్కెట్ లో ఉన్నవాడు ఎప్పుడు ఎనర్జీగా ఉండాలని గుడ్ మార్నింగ్ అనే ఒక సంప్రదాయం 1970 నుంచి నడుస్తుంది నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఓకే ఓకే. 1970లో ప్రొడక్ట్ మార్కెటింగ్ ని అమెరికా వాళ్ళు లాంచ్ చేశారు. అంటే ప్రొడక్ట్ ని ఎలా అమ్మాలి, అంటే నిరుద్యోగం విపరీతంగా అమెరికాలో పెరిగిపోతున్నప్పుడు
ఈ ప్రొడక్టివిటీ కంపెనీలన్నీ కూడా సేల్స్ మ్యాన్స్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఇలా వచ్చింది ఈ సంప్రదాయం. మోర్ దెన్ 95 years నుంచి మార్నింగ్ అనేది ఉంది. మనకి ఏంటంటే ఇండియాలో చాలా కొత్తగా ఉంటుంది కాబట్టి ఇబ్బంది, అంటే నో ప్రాబ్లం. సార్ కోవిడ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లీడర్స్ అండ్ మెంటర్స్, అడ్వైజర్స్ అందరికి గుడ్ మార్నింగ్. సార్ గ్రంథి శ్రీనివాస్ గారు, చెప్పండి గారు, మనం బ్రేక్ చేద్దాం అనే పదాన్ని ఎప్పటి నుంచో నిరంతరం వాడుతున్నారు. ఎలా బ్రేక్ చేద్దాం? అదే సార్, ఒక ఆలోచన మొదలైతే దానికి మనం అందరం ఆలోచన చేసి ఒక చక్కటి రూట్ మ్యాప్ ను మనం తయారు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చింది 10 రూపాయలు అన్ని చేయాలా, 1,00,000 రూపాయల తర్వాత ముందు రెగ్యులర్, ఇప్పుడు అన్నారు కదా ఇందాక సారు, నెల నెల మెయింటెనెన్స్ ఉంటుంది, నెల నెల దాని మీద కొంత ఇన్కమ్ చూస్తేనే గానీ హ్యాపీగా ఉండదు మనసుకి. మనం కొత్త వాళ్ళని తేవాలి అంటే తేలేని పరిస్థితుల్లో నడిస్తే అది ఎంతవరకు ఆరోగ్యకరమైన వాతావరణం అండి? దీనికి వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక కరస్పాండింగ్ రావాలి. మా ఆలోచన ఇదయ్యా, మీరు ఇన్నాళ్ళు ఓపిక పట్టండి అని ఒక రిప్లై రావాలి. ఇప్పుడు మనం నిన్న 30వ తారీఖు దాకా విత్డ్రా ఉండదు అన్నారు. ఇప్పుడు విత్డ్రాలు ఇది 3వసారి వచ్చింది. ఈ విధమైన కన్ఫ్యూజన్ మనకి ఎందుకు ఉండాలా? ఇదిగో చేసుకోండి, పలానా రోజు విత్డ్రా ఇస్తాను. కంపెనీ నోటీస్ బోర్డులో పెట్టకూడదా? అది చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. కాదు సార్, మనం ఏదో ఒకటి కంక్లూజన్ కి రావాల్సింది అనే దాన్ని గత 4-5 నెలల నుంచి మీరు చెప్తూనే ఉన్నారు. దాన్ని మనం ఎలా చేయగలుగుతాము? ఏమి లేదు సార్, మనందరం మన ఆలోచనని ఒక మాట మీద తీసుకొచ్చుకొని, ఇది ఎవరి ప్రతి మన టెలిగ్రామ్ మీటింగ్, అన్ని మీటింగ్స్ లోకి మనం అటెండ్ అయ్యి మా తెలుగు మీటింగ్స్ లో ఈ నిర్ణయం తీసుకుంటున్నాము, దీని మీద మీ సలహాలు ఏంటి, మీ సహకారం ఏంటి, మీ సూచనలు ఏంటి అంటే ముందు వాడు దాని మీద అపోజిషనా పాజిటివ్ అనేది ముందు ఆన్సర్ వస్తుంది. పాజిటివ్ అనుకో ఓకే, నెగిటివ్ అనుకో వాడు ఆలోచన అయితే చెప్తాడు కదా. ఆలోచన మీరు ఇక్కడ మాకు తెలియజేయండి, ఆలోచన ఇక్కడ మాకు తెలియజేయండి. అప్పుడు మాకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, ఏంటి మన ఆలోచనలో ఎక్కడ రాంగ్ ఉంది. అది జరగటల్లా. ఇప్పుడు నేను ఇన్నాళ్ళ నుంచి హెచ్చరిస్తానే ఉన్నాను, ఈ మాట అవతల మీరు ఎందుకు కోఆపరేట్ చేయరయ్యా? అందరం కలిసి పనిచేస్తేనే కొత్త వాళ్ళని కూడా తెచ్చే వాతావరణాన్ని మనం ఈ సబ్జెక్ట్ లో తెచ్చుకోవడానికి మనం జరగాలి అంటే ఈ విధమైన నిర్ణయం చేయాలని మా వాళ్ళు అందరూ అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం చెప్పండి. దీంట్లో ప్లస్ ఆర్ మైనస్ ఏంటి? గుడ్డిగా సహకరించమంటల్లా, వాళ్ళ ఆలోచన కూడా కలుపుకుందాం. అప్పుడు ఎవరైనా ముందు వాళ్ళు కాదు అనేదానికి ఒక ఆన్సర్ ఇవ్వాలా, అవును అనేదానికి ఒక సపోర్ట్ ఇవ్వాలా, ఏదో ఒకటి మాట్లాడాలా. ఆ మాటలే మీరు మాకు అందించాలా. ఇక్కడ ఇట్లా అడిగామండి, వాళ్ళు ఈ విధంగా చెప్పారు, దీన్ని మనం ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి. కంపెనీకి మనకి కరస్పాండింగ్ లేకపోతే అట్ట సార్, మనం పెట్టుబడిదారులం. మనం ఉంటేనే వాడు ఉంటాడు, వాడు ఉంటేనే మనం ఉంటాం. వాడు ఎదగాలన్నా మనం పని చేయాలా, వాడికే వాడు ఎదిగిపోడు. శ్రీనివాసులు సార్, కన్ఫ్యూజ్ క్వశ్చన్ కూడా అదే. వ్యాపారం అన్నప్పుడు సరే లాభ నష్టాలు ఉంటాయి అనే మాట వాస్తవం, లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి. ఇది మనం మాట్లాడుకున్నప్పుడు క్రిప్టో అంటున్నాము. క్రిప్టోలో ఏ క్రిప్టోలో లేని లక్షణాలు మనకున్నాయి. ఏంటంటే సీడ్ ఫండింగ్ ఒకటి, టోకెన్ ఫార్మింగ్ ఒకటి అని చెప్పుకుంటున్నాము. అవును సార్, సీడ్ ఫండింగ్ అంటే ఏంది? 100-1000 రోజులకి డబల్ అయ్యి వస్తుందని చెప్పారా గానీ నేను విత్డ్రా ఇవ్వనని ఆ రోజు చెబితే ఎవడైనా వచ్చేవాడా? రారు కదా. ఇవాళ నువ్వు విత్డ్రా అవ్వాల్సిన పని ఆ రోజు చెప్పాలా, నేను 10 ఏళ్ల దాకా ఈ మోడల్లో విత్డ్రా ఇస్తాను, 100కు 1000 ఇస్తాను 1000 రోజులకని తెలియజేసినోడు 1000 రోజుల లోపల నేను ఇన్ని ఆశాలు వేస్తానని ముందే చెప్పు. అంటే మనల్ని ఇరికించుకొని నడకడమా? అది వ్యాపారం ఏంది సార్? అది అందుకనే డౌట్ వచ్చింది, ఇది వ్యాపారమేనా మనం చేసేది అని. ఎట్లా వ్యాపారం అవుతుంది? వ్యాపారం అంటే నష్టమో లాభమో రొటేషన్ జరగాలి. 100 రూపాయలు వస్తుంది, అది ప్రొవిజన్ షాపు, ఒక వస్తువు రేటు తగ్గింది, దాన్ని నమ్మి అక్కడికి ఆ డబ్బులు తీసుకుంటాను, మళ్ళీ ఈసారి కొంటాను, మళ్ళీ అమ్ముతుంటాను. అంటే రాక పోక జరగాలి. ఇక్కడ పోకే గానీ రాక లేకపోయా
1,00,000 పీవీసీ మెటాల్ నాశనం చేశాను నేను 3 ఏళ్ల నుంచి. ఎంత రేట్లో ఉన్నా కూడా మార్చకుండా 3వ సంవత్సరం 4వ సంవత్సరం మొదటి రోజు నుంచి మార్చేశాను. ఇంకా ఈ రోజుకి 4వ సంవత్సరం మొదటి రోజు వచ్చి వాళ్ళకి ఎన్నాళ్ళండి? 3 నెలల. హలో, చెప్పండి చెప్పండి. 4వ సంవత్సరం స్టార్ట్ అయ్యి వాళ్ళకి ఎన్ని నెలలు? 7వ నెల మధ్యలో కావాలా? 4వ నెల, 8, 9, 10, 3 నెలలు. 3 సంవత్సరాల నుంచి నేను స్టోర్ చేసి పెట్టుకున్నా. 3 నెలల్లో 1,00,000 పీవీసీ మెటాల్ మార్చేసుకున్నాను. ఎంతవరకు ధర్మం అది? ఎందుకు? ఏ రేట్లో అయినా నేను పీవీసీ మెటాలే చేసుకొని ఉంచుకున్నానే గానీ నేనేం మార్చలే. ఒక్క మెటా కూడా మార్చలా. ఏది కంపెనీ ఎప్పుడు పాజిటివ్? పాజిటివ్ కూడా ఇదిగో ఈ పలానా డేట్ నుంచి నేను ఈ విధంగా మారుతున్నానని నోటీస్ బోర్డులు పెట్టమనండి, సంతోషంగా ఉంటదిగా. ఏమి వాడు చేసేది మన కోసం, వాడు ఎదుగుతాడు, మనం ఎదుగుతాం. మన ఉంటేనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటేనే మనం ఉంటాము. ఇది ఎట్లుందంటే నిన్న ఒక పర్సన్ ఏం చెప్పాడు అంటే, సార్ ఈ పీవీసీ మెటాలు స్లోగా రిలీజ్ చేసే కొద్దీ ఇప్పుడు నేను మార్చుకున్నట్టే 1,00,000 మెటాలు మళ్ళీ మార్చేసి మళ్ళీ బిఎన్బి కింద లోపలికి పంపిస్తున్నాము. ఈ విధంగా చేస్తూనే ఉంటాడు, మనకి రిలీజింగ్ తక్కువ ఇస్తుంటాడు, వచ్చి చేస్తూనే ఉంటాడు, ఇదంతే అని చెప్పని అన్నాడు. ఎవడి మాట ఏది విన్నా నడవాల్సిన సముద్రంలో సగం సముద్రంలో ఉన్నాం. ఉన్నా పోయినా వాడు ఎత్తిపోసేదాకా. కాకపోతే ఇప్పుడు ఈ 3 నెలల నుంచి జరుగుతున్న మేలు ఏంటంటే జేబులోంచి తీయకుండా బిఎన్బి ఆ మెటాలే మార్చి పారేస్తున్నాం. అది ఇప్పుడు మళ్ళీ ఈ 3 నెలల్లో 1,00,000 రూపాయలు పెట్టాల్సి వచ్చేది బిఎన్బి కింద. నాకు వచ్చినట్టు బిఎన్బిగా కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నాం, అంతే చేస్తున్నాను. ఇంకే 3 ఏళ్ల నుంచి కూడా నేను మడి కట్టుకొని కూర్చొని 4వ సంవత్సరం మొదటి రోజు నుంచి ఆ మడి ఇప్పేశాను. ఏం చేస్తా? ఎన్నాళ్ళు చూస్తాం వెయిటింగ్? 2వ సంవత్సరం మొదటి రోజు నుంచి 3వ సంవత్సరం ఆఖరి రోజు వరకు కూడా 2 సంవత్సరాలు వెయిట్ చేసాం. అదేంటండి వ్యాపారం? కొత్తని తేవాలంటే భయపడుతుంటే ఎట్లా? అదే ఆ వ్యాపారానికి అనుకూలం. కస్టమర్లు పెరగాలని కోరుకుంటామా? కస్టమర్లు వద్దులే అనుకోవాలా? ఉన్నోళ్ళని తరిమేసుకోవాలా? వ్యాపారం అంటే అది వ్యాపారం ఎట్లా అవుతుంది? 80 లక్షల మంది నువ్వు ఆదాయం చూపించబట్టి వచ్చారు. అట్టానే దీంట్లో ఇప్పుడు 150 కోట్ల పీవీసీ మెటాలు వాడి నెత్తి మీద పోసుకోపోతే మన అకౌంట్లన్నీ ఓపెన్ చేసి ఒక అకౌంట్కి 10,000 ట్రాన్స్ఫర్ ఇస్తే, ఆ 80 లక్షల అకౌంట్లు ఓపెన్ చేసి ఒక అకౌంట్కి 10,000 ట్రాన్స్ఫర్ ఇస్తే అన్ని బలమైన అకౌంట్లు ఏర్పడతాయి. పెరల్ అకౌంట్లు, క్వాజ్ అకౌంట్, ఇది అకౌంట్లు, ఆనెక్స్ వరకు ఉన్న అకౌంట్లన్నీ ఏం అకౌంట్ సార్ అయ్యి? ఏం ఆపరేటింగ్ పనికి వస్తాయి? ఒక 10,000 ట్రాన్స్ఫర్ ఇచ్చాడనుకో అవన్నీ ఓపెన్ చేసి బలమైన అకౌంట్లు అవుతాయి. అన్ని అకౌంట్లు 1,00,000 ఉన్నా కూడా, 10 లక్షల అక్కర్లా, 1,00,000 అకౌంట్లు ఉన్నా బలమైన అకౌంట్లు అవుతాయి. డీసెంట్రలైజ్డ్ కాలేదు. 100 రూపాయల నుంచి 1,500కి తీసుకెళ్లాడు, 1,500 నుంచి మళ్ళీ రూపాయలు కూర్చోబెట్టి. ఇదంతా నీ చేత్తో నీ స్వయంకృత అపరాధమేగా. ఎందుకు అట్లా చేయటం? 100 నుంచి 150, 125, 170, 10, 5, 5 పెంచుకుంటురా, సంతోషంగానే ఉంటాంగా. ఇదంతా షేర్ మార్కెట్ లాగా మోసం తప్పితే ఏం సార్ అది? ఇంకో విషయం ఇంకా సిస్టమ్ గురించి చెప్పుకోవాలంటే సార్, ఇప్పుడు ఇప్పటిదాకా మనం సరే మన గురించి మాట్లాడుకున్నాం, మనం పెట్టిన డబ్బులు కూడా మనం తీసుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా సార్. సో జనరల్ గా ఇప్పుడున్న అవకాశాలను బట్టి ఒకప్పుడు మనకు ఫార్మింగ్ లో ఉన్న ఏదైతే యూఎస్డిటీలు ఉన్నాయో సీడ్ ఫండింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది. ఫార్మింగ్ నుంచి సీడ్ ఫండింగ్ $50కి 4 మెటాలు తీసుకున్నాం సార్. 4 మెటాలు తీసుకున్నాం. ఇవాళ ఎందుకు ఇవ్వడు? అప్పుడు మళ్ళీ సీడ్ ఫండింగ్ అదే $50కి ఇవాళ ఎన్ని వస్తాయి? 50-90 వస్తాయి. ఎందుకు ఇవ్వడు ఇవాళ? ఆ రోజు ఇచ్చినోడు ఇవాళ ఎందుకు ఇవ్వడు? మోసమే కదా అది. అప్పుడు అట్లా అవకాశం ఇచ్చిన తర్వాత సార్ ఇప్పుడు కూడా సిస్టమ్ చేతిలోనే ఉంది. మన గురువు గారు చెప్పినట్టుగా సిస్టమ్ ఏదైతే ఇప్పుడు మన ఫార్మింగ్ లో ఉన్న దానికి మళ్ళీ ఒకసారి మరి ఇప్పుడు బయటికి తీసుకొచ్చి నేను వారానికి ఒకటి విత్డ్రా చేసే కంటే లోపల అవకాశం మళ్ళీ ఒకసారి సహజంగా సార్. మనుషులు మన అందరం ఉత్సాహంగా పనిచేసే వాతావరణం క్రియేట్ చేయాలి కానీ ఏం సార్ ఇది నీరసించిపోవటం, నశించిపోవటం, కృషించిపోవటం, మనోళ్ళని ఇంకా పోగొట్టుకోవటం.
ఎంతమంది సీనియర్స్ వెళ్ళిపోయారు, వాళ్ళందరూ ఉంటే ఎంత బలం, ఎంత కమ్యూనిటీ పెరుగుతుంది. నువ్వు ఆ నడకే ఒకరోజు కాకపోయినా తడబాటే గాని, ఇవాళకి తడబాటే గాని ఏంది అసలు ఆ నడక ఏంది, ఆ కథ ఏంది? ఇంకొక ఏనుగులు లాంటి సీనియర్లు పోయారు సార్, ఏనుగులు లాంటి సీనియర్లు పోయారు సార్. అవునవును, అందుకనే 2,50,000 కమ్యూనిటీ దాటట్లేదు. అది సిస్టమ్ తప్పే సార్. దిగుదాడి ఈ కూడా ఈ దీంట్లో కూడా ఎన్ని సార్, ఈ 2,50,000లో 10% వర్కౌట్ చేస్తున్నారు చూడండి. అవును, 90% నిద్రావస్థలో ఉన్నారు, 10% వర్క్ చేయటం. ఏమోలే, వస్తే చూద్దాం, వచ్చిన తర్వాత ఎవరో ఒకరు చెప్పకపోతారా. అదే సార్, అట్లా నా వాతావరణం ఉండేది చెప్పండి. నాకు తెలిసిన తర్వాత సార్, నా శ్రీనివాసులు సార్, ఎవరైనా కొంచెం పీవీసీ మెటాల్ అప్పుడు అంటే పెర్లవైన్లో ఉండి పెద్ద పెద్ద ర్యాంకులలో ఉండి వాళ్ళు ఇప్పటి వరకు కొన్ని ఫార్మింగ్ వ్యాలెట్లు అప్పుడు డీపీలు తెచ్చుకున్నారు కదా, ఫార్మింగ్ వ్యాలెట్ లో ఉండి వారిని వ్యాలెట్ ఫార్మింగ్ తెచ్చుకోమని చెప్పడానికి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, సార్ మీరు ఎంత ఇస్తారో చెప్పండి, మీకు ఇచ్చేస్తా నేను. అంతకన్నా ఆత్మహత్య ఏముంది సార్, అంతకన్నా ఆత్మహత్య ఏముంది? మీరు ఇంకా అన్నప్పుడే ఒక అందుకేమో పాపం వాళ్ళ మీద ఇబ్బంది కనిపిస్తుంది, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అని. తర్వాత అనిపిస్తుంది ఎందుకు మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు అని. దీని అంతటి కారణం ఏంటంటే సిస్టమ్ మీద ఒక అభద్రతా భావం ఉండడం వలనేగా. చెప్పండి సార్, ఇప్పుడు చెప్తున్నారుగా, మీకు ఇంత నమ్మకం అంటున్నారు కదా, చెప్పండి సార్ ఎంత ఇస్తారో, మీరు ఎంత ఇవ్వండి నేను ఇచ్చేస్తా వ్యాలెట్ అని అంటున్నారు. అది అదే సార్ మన మనసుకి మాట రావాల్సిన విషయం అదే సార్ నేను చెప్పేది. ఇలాంటి సమస్యలన్నీ మనం హిందీ మీటింగ్ లో అటెండ్ అయ్యి మీరు ఎందుకు సహకరించడానికి మీ ఆలోచన ఏంటి అడుగుదాం. వాళ్ళు చెప్పే మాట్లాడుతాం, ఏమైంది ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం, ఆ మాట మాట్లాడుకుంటే ఏమన్నా కొడతారైంది వాళ్ళు, ఏమన్నా ఎందుకంటారు మాకంటే హిందీ రాదు కాబట్టి మేము పోలేకపోతున్నాం, లేకపోతే వచ్చేవాడిని అడిగేవాడిని. అవును సార్, పోగలిగిన వాళ్ళు మీరు, హిందీ వచ్చిన వాళ్ళు. ఏదైనా మనం వాడికి మనకి పరస్పరం అనుబంధం, మన సమస్యను వాడికి చెప్పాలా, దాని మీద వాడి వివరణ అందాలా, అప్పుడే సార్ ఇది బాగుపడుద్ది. ఇదంతా ఏకీభవిస్తాను సార్. సిస్టమ్ మనం ఏకీభవించడంతో పాటు దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది మనం జరగాలి సార్. ఏకీభవించామనే మాటతోటి ఆన్సర్ సరిపోదు సార్, మనకి అది సరిపోదు. కాకపోతే ఖచ్చితంగా దాని మీద మీకు హిందీ వచ్చా రాదా అనేది నాకు ఐడియా లేదు. నాకు రాదు సార్, అందుకనే అదే ఇదే సమస్య. లేకపోతే ఇక్కడ మాట్లాడేది అక్కడే మాట్లాడతాం, ఏముందా. కనీసం ఈ మాట అడగండి అని గత 6 నెలల నుంచి నేను హెచ్చరిస్తానే ఉన్నాను. దీని మీద ఒక అభిప్రాయం తీసుకోండి. బాయ్కాట్ చేయాలనుకుంటున్నాం కరెస్పాండింగ్ కోసం, కంపెనీ కరెస్పాండింగ్ ఇవ్వకపోతే మనం ఒక 4 రోజులు బాయ్కాట్ చేద్దాం. దీని మీద మీ అభ్యంతరాలు ఏంటి, మీ సలహాలు ఏంటి, అందరం కలుపుకుపోతేనే కదా ఆ కథ నడిచేది. అంటే ఆ ఒక్క మాట అడిగిన వాళ్ళు లేరు, దాని మీద ఆన్సర్ ఇచ్చిన వాళ్ళు లేరు. రోజు 1.5 గంట మాట్లాడుకుంటున్నాం, ఏం ఉపయోగం దానివల్ల? మనం కొత్త వాళ్ళని తేలేకపోతున్నాం, ఉన్నోళ్ళని నిరసించిపోతున్నాం. అదే మనకి జరగాల్సింది, చెప్పండి. అవును సార్, ఇప్పుడు సిస్టాన్ని కూడా హార్ట్ఫుల్ గా పనిచేసే వాళ్ళు మనం అనుకున్నప్పుడు పెర్లవైన్ లో చూసుకుంటే సార్, పెద్ద పెద్దలు మంచి లీడర్లు ఈరోజు ఒక మాట వచ్చి ముందుకు మాట్లాడాలంటే ముందు మనం అనుకుంటుంటా ఉంటాం కదా, పెర్లవైన్ లో జరిగిన ఏదైతే 32 లక్షలు, 64 లక్షలు, 1 కోటి రూపాయలు, 3 కోట్లు ఇవన్నీ పెట్టుకుంటే ర్యాంకులు పెట్టుకుంటే పోయాం కదా. అంత ప్లానింగ్ ఇచ్చిన పెర్లవైన్ ఇది నిలుపుకోవడం చేత కాదండి మెంబర్స్ ని. చూద్దాం సార్, ఇంకొక 6 రోజులు ఏం జరుగుతుందో. సార్ 6 రోజులకు జరిగేదేదో జరుగుద్ది, ఈ లోపల ఈ చర్చ జరగాలి దీని మీద అంటున్నా. ఏమైంది, ఈ మాటల బదులు ఆ మాటలు మాట్లాడుకుంటాం, దానికే డబ్బులు ఖర్చు ఏం లేదుగా. అవును సార్, మరి మన మిత్రులు వింటున్నారు సార్. మేము మాట్లాడే దీని మీద ఏదైనా మీకు అనిపిస్తే మాట్లాడొచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హిందీ వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చి మేము రేపు అడుగుతాం మీటింగ్ లో, అడిగి మన మీటింగ్ లో ఈ ఆన్సర్ చెప్తామని నలుగురిని మాట్లాడమనండి. మేము ఈ మాట అనుకుంటున్నాం. సో ఇది అడిగితే ఏమో, ఇప్పుడు సార్ అన్నట్టుగా మీరు అన్నట్టుగా సార్, ఎవరైతే మనని కొట్టరుగా ఎదురుగొచ్చు. మనకు సిస్టాన్ని నమ్మాం సార్. ఒకప్పుడు మన వీరాంజనేయులు సార్ అనేవారు, ఒక పీవీసీ మెటాన్ని స్వాప్ చేస్తే నా పిల్లల నోటికాడ అన్నం తీసేసినట్టు అనేవారు పాపం.
ఈ రోజు ఆ సారే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటే పాపం ఏంటి మనం ఎటుపోతున్నాం అసలు అనేది ఒక్కోసారి బాధగా అనిపిస్తుంది. చూస్తేనేమో ఏమో మీరు అన్నట్టుగా నడి సముద్రంలో ఉన్నాము, అటు వెళ్ళాలా ఇటు రావాలా, మరి మునిగిపోవాలా, ఏది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. సిస్టమ్దే మరి అన్ని బాధ్యతలు కూడా. కాబట్టి మీరు అన్నట్టుగా సార్ హిందీ వచ్చిన వాళ్ళు కొంచెం మరి మా తెలుగు మీటింగ్లలో ఇలా నడుస్తుంది సార్, మరి మీ అభిప్రాయం చెప్పండి అంటే వాళ్ళు ఏం సమాధానం చెప్తారో వినట్టుగా తప్పే ఉంది దాంట్లో, తప్పేం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏందో మనకు తెలియజేస్తారు కదా, మనమేమి వాళ్ళని రూల్ చేయలేము కదా. అవునవును సార్. వెంకటేశ్వర సార్ హ్యాండ్ రైజ్ చేశారు. వెంకటేశ్వర సార్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాము, ముందుకు వచ్చి మాట్లాడండి సార్. నమస్తే. నమస్తే సార్. బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్. బాగున్నారా సార్? సూపర్ సూపర్ సార్. చెప్పండి సార్, ఏంటి సంగతులు? థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. గ్రంథి శ్రీనివాసరావు గారు అడిగే స్ట్రైట్ క్వశ్చన్లకి సిస్టమ్ సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందండి. ఎందుకంటే ఈరోజు ఆ పరిస్థితి అనేది తెచ్చింది సిస్టమ్ మనందరి మీద. ఇంతకుముందు మనకేమైందంటే డేట్లు కూడా మనకి 2-3 పేజీల డేట్లకి మనకి ఇది హిస్టరీ అనేది ఉండేది. అది ఎందుకు తీసేసిందో అర్థం కాలేదు. అదొకటి. ఈ 2 నెలల నుంచి మళ్ళీ మనల్ని మళ్ళీ కొంచెం ఆశ పెట్టి అక్కడక్కడే తిప్పుతుంది. మళ్ళీ ఈ బిఎన్పిలు ఖర్చు పెట్టుకోవడం, మనం మళ్ళీ ఇన్వెస్ట్మెంట్లు పెడతాం, ఏదో రూపంగా మనల్ని ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తానే ఉంది, కానీ మనకు సరైన రీతిలో న్యాయం చేయట్లేదు. నా అనుమానం ఏంటంటే సార్, సిస్టమ్ ఇప్పుడు ఒకసారిగా పియూసీ మెటాలోకి దూకింది, ఇక్కడ అదే ఎట్లా నిలదొక్కలేకపోతుందని నా ఆలోచన సార్. అంటే ఇప్పుడు మన ఈత రానోళ్ళు కానీ ఒకసారిగా చెరువులో దూకితే ఎట్లా ఇబ్బంది పడతా ఉంటాడు, మునగలేక తేలలేక, ఈ సిస్టమ్ కూడా పెర్లవైన్లోంచి ఒక్కసారిగా ఈ క్రిప్టోలోకి దూకి ఇబ్బందులు పడుతున్నాం అని అనుకుంటున్నాను సార్. అంటే అనుకున్నంత దీనికి ఎక్స్పీరియన్స్ లేకపోవడం కావచ్చు, నడిపించే ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో అదొకటి అయి ఉండొచ్చు. అదే ఒక ప్లానింగ్ అనేది కరెక్ట్గా రాకపోవటం. ఇప్పుడు క్రైటీరియాలు పెట్టారు, మనం క్రైటీరియాల మీద ఎంత కష్టపడి పనిచేసాం, క్రైటీరియాలు ఎగిరిపోయినాయి, ఎంతో వచ్చే ఇన్కమ్ అంతా కూడా పోగొట్టుకున్నారు. రీడర్స్ అందరూ కష్టపడి క్రైటీరియాలో తెచ్చిపోయి వచ్చే ఇన్కమ్ అంతా కోల్పోయారు. మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి మనకి ఎటువంటి న్యాయం జరిగే విధంగా నిర్ణయాలు లేవు సార్. వస్తున్నాయి నోటిఫికేషన్లు వస్తున్నాయి. ఆ నోటిఫికేషన్ సిస్టమ్కి అనుకూలంగా ఉంటున్నాయి, కానీ మన కమ్యూనిటీకి అనుకూలంగా ఉండట్లేదు సార్. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి. సిస్టాన్ని మనం నెగిటివ్ గా మాట్లాడతలేదు. ఇప్పుడు మనం ఇంతకాలం అంటి పెట్టుకొని ఉన్నామంటే మనం కూడా మొండి పట్టుదలతో ఉన్నట్టే. మనం సిస్టమ్ మొండి అయితే మనం జగమొండిలాగా పనిచేస్తున్నాం ఇప్పుడు వరకు. అవునవును సార్, అవును. సిస్టమ్ మొండిగా ఉంటే మనం జగమొండిలాగా కూర్చున్నాం సిస్టానికి. మరి ఈ రోజు మరి రాత్రి 11:30, అంతకుముందు మన సార్ వచ్చిన రోజు, దర్శన్ సార్ వచ్చిన రోజు 11:30, 11:30 దాకా కూడా, 11:30 దాకా కూడా ఉన్న రోజులు ఉన్నాయి. మరి జగమొండులాగా ఉండబట్టాక మనం ఈరోజు ఉదయం మీటింగ్లు కానీ సాయంత్రం మీటింగ్లు కానీ దానికి మనం సిస్టాన్ని ఇంకా తయారయ్యాము. అయితే సిస్టమ్ ఇకనైనా మనకి మేలుకొని సరైన రీతిలో న్యాయం చేయాలి. కమ్యూనిటీకి పియూసీ రేటు పెంచడం అన్నా చేయాలి, లేని పక్షంలో విత్డ్రాలన్నా పెంచాలి. ఏదో విధంగా న్యాయం జరగాలి. 2 వైపుల నుంచి ఏదో వైపు నుంచి న్యాయం చేయగలిగితే మన సిస్టంలో నిలదొక్కోవడానికి అవకాశం ఉంటుంది. మన సార్ అన్నట్టుగా మన కొత్త వాళ్ళని తీసుకురావాలంటే ఏం చెప్పి తీసుకొస్తాం, మనమే ఎంతవరకు ఏం తీసుకోలేదు, ఏం తినలేదు, దీంట్లో పెడుతున్నాం కానీ తీసుకోవడానికి ఏం లేదు. కొత్త వాళ్ళ కమ్యూనిటీ రావడానికి అవకాశం లేదు. అదే ఒకటి సార్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు 2,40,000 కమ్యూనిటీ చూపిస్తుంది. అది నాకు డౌట్ సార్, అది నాకు క్లారిటీ ఇవ్వండి. 2,40,000 అకౌంట్లు, అది 2,40,000 మంది పర్సన్స్ ఉన్నారా? ఇప్పుడు నా అకౌంట్లే దాదాపుగా 10 అకౌంట్లు లేకుండా ఎట్లా మనుషులు, కొంతమంది దగ్గర 20 అకౌంట్లు ఉన్నాయి, 50 అకౌంట్లు ఉన్నాయి అంటున్నారు. అట్లా అకౌంట్లు ప్రారంభంగా 2,40,000 అయిందా, లేదా పర్సన్స్ పరంగా 2,40,000? ఇప్పుడు మనం ఏదైతే వ్యాలెట్లల్లో పీవీసీ మెటాల్ 100 మినిమం 1 నుంచి 100 వరకు పెట్టాం కదా సార్, అవి అకౌంట్లు వ్యాలెట్. ఓకే, ఒక్కొక్క వ్యాలెట్ ఒక్కొక్క అకౌంట్ కింద లెక్క, అంతే కదా సార్? అవునవును సార్. ఆ లెక్క చూసుకుంటే 2,40,000లో నాకు తెలిసి ఒక 25,000 మంది కూడా కమ్యూనిటీ లేనట్టే సార్. 25,000 మంది కూడా ఉన్నారు. ఆమ్లెట్ అయ్యి నాకు బ్రెడ్ ఆమ్లెట్ రేపు ఫోన్ లో చెబుతాను, 7:30 పార్సిల్ చేసి పెట్టాలా.
బ్రహ్మాండంగా చెప్పారు. శ్రీనివాసులు సార్, అంటే నాకు ఇక్కడ వచ్చి మైక్ అన్మ్యూట్ చేసుకోండి మీరు. సార్ ఒక 25,000 మంది అన్న కనీసం 25,000 మంది ఉన్నారా లేరా మన కమ్యూనిటీ? ఎందుకంటే ఒక్కొక్కరికి 50 అకౌంట్లు 100 అకౌంట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎట్టగట్ట వదిలించుకోవాలని చూస్తుందా సిస్టమ్, వీళ్ళని పైకి తీసుకురావాలని చూస్తుందా? దాని సిస్టమ్ ముఖ్య ఉద్దేశం ఏందో మనకు అర్థం కావట్లేదు. ఉన్నోళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళే పొమ్మని పొగ పెట్టేది అంటారు సార్, పొమ్మని కొంత పొగ పెట్టారు అన్నట్టుగా చేస్తుందా, లేకపోతే మనల్ని పైకి తీసుకురావాలని చూస్తుందా? అది మరి సిస్టానికి వదిలేయాలి సార్. మరి మన కమ్యూనిటీ మనం ఎంతో మనకైతే మాట ఇచ్చింది, బిలియనర్స్ గా చేస్తానని మాట ఇచ్చింది. మరి ఆ మాట మీద నిలబడిద్దా లేదా చూడాలి సార్. సారీ సార్, నేను మన అందరి ఏదైతే నేను సిస్టానికి నెగిటివ్ గా లేను. నేను ఉన్నదే మనం మాట్లాడుకోవాల్సిన మాట. ఎందుకంటే జనరల్ గా నేను కూడా ఇక్కడ వ్యాపారం గురించి ఎందుకైతేనంటే సార్, మనం కూడా ఇక్కడికి వచ్చింది ఒక రూపాయి సంపాదించుకోవడానికి, మన అవసరాలు తీర్చుకోవడానికి. ఏదైతే ఒక మంచి ప్లాట్ఫామ్ ఉందో, ఇప్పుడు జనరల్ గా మనం ఏం చెప్పుకుంటామంటే సార్, మనకంటే వెనకొచ్చినాయి వస్తున్నాయి, వాళ్ళకి అట్రాక్ట్ అవుతున్నారు. మన పెద్ద పెద్ద లీడర్లు అనేవాళ్ళు కొంతమంది వెళ్ళారు, కొంతమంది ఇక వ్యాపారం వద్దంచుకొని ఇప్పుడు జనరల్ గా చెప్పుకోవాలంటే సార్, పెర్లవైన్లో వేల టీం చేసిన వాళ్ళు కూడా సమాధానం చెప్పలేక ఇప్పుడు సైలెంట్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. ఎందుకు అంటే సరే జనానికి అర్థం కాలేదనేది ఒక విషయం అయితే, సిస్టమ్ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా తీసుకురావట్లేదు. ఇప్పటికీ మనం 3.5-4 సంవత్సరాల నుంచి మనం సిస్టాన్ని నమ్ముకొని సిస్టంతో పాటు ఏం జరుగుతుందని పొద్దుట సాయంత్రం మీటింగ్లోకి వచ్చి వింటున్నాం సార్. వినే క్రమంలో ఇప్పుడు జనరల్ గా మీరు అన్నట్టుగానే గ్రంథి శ్రీనివాసరావు అన్నట్టు సార్ అన్నట్టుగా ఇప్పుడు మనం ఎవరికన్నా పోయి చెప్పాలంటే నువ్వేం సంపాదించినావు అని చెప్పేసి అడుగుతున్నారు సార్. మొదటి మాటే అది. నువ్వు 3 సంవత్సరాల నుంచి పీవీసీ మెటా సిస్టమ్ లో ఉన్నానంటున్నారు కదా, ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా నువ్వు ఎంత సంపాదించినావో చెప్పు ఒకసారి, దాన్ని బట్టి నేను కూడా వస్తాను, నీ మాటే కరెక్ట్ అయితే నేను కూడా వింటాను అని చెప్పేసి అడిగినప్పుడు మన దగ్గర సమాధానం ఏముంటుంది అంటే, ఆ లోపల ఉన్నాయి, ఆ లోపల ఉంటాయి, ఎప్పుడు వస్తాయి, ఆయన ఇచ్చినప్పుడు, నువ్వు తీసుకున్నప్పుడు. సో అది కాదు నాకు కావాల్సింది, నేను ఇప్పుడు పెడతా, నీకు 1,00,000 కాదు 1,00,00,000 రూపాయలు అంటే నేను ఇప్పుడు పెడతా, నాకు అవసరం వచ్చినప్పుడు తీసుకునే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. సో అలాంటప్పుడు మన సిస్టమ్ కూడా కొన్ని వెసులుబాట్లు, ఏదైతే పర్ల సీడ్ ఫండింగ్ అనేది 100కు 100 ఇస్తుంది, టోకెన్ ఫార్మింగ్ అనేది 100కు 100 ఇస్తుంది, ఇది బాగానే ఉంది. ఎవరి డబ్బులు మనకి ఇవ్వట్లేదు, మన డబ్బులే మనకి ఇస్తుంది, ఎవరినన్నా తీసుకొస్తే స్పీడ్గా ఇస్తుంది, ఇది బాగుంది ఇంతవరకు. కానీ ఇంకో విషయం ఏంటంటే మనకు ఛార్జెస్ అదనంగా, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీరు కానీ నేను కానీ పెద్ద ఇప్పుడు ఇందులో ఉన్న లీడర్లు కూడా ఒక్కొక్కరు 20, 30, 100 అకౌంట్లు 200 అకౌంట్లు కూడా మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు మనకు దానబైన శంకర్ సార్ లాంటి వాళ్ళు అయితే సుమారుగా 200-300 అకౌంట్లు ఉన్నాయి సార్ దగ్గర. అవన్నిటికి కూడా మనకు మొన్న జరిగిన ఏంటో తెలుసు, 50 కంటే లోపు ఉన్న వాటిని తీసేసింది. సరే పోనీ అనుకున్నాం. తర్వాత డీపీలలో కూడా సార్ ఒక 20-40% తీసేసింది. అయినా సరే మనం ఓపిక పట్టుకొని సిస్టంలో ఉన్నాము. నిన్న మొన్న వచ్చిన నోటిఫికేషన్లలో ఏమిచ్చింది, సరే మీకు అనుకూలంగా ఒక మంచి నోటిఫికేషన్ పెద్ద అప్డేట్ రాబోతుంది, సో దానికి అనుకూలంగా మీరు ఉండండి అని చెప్పేసింది. సరే బాగానే ఉంది. సో ఒకప్పుడు గనక మనం బిఎన్బి తోటి చూసుకుంటే, ఎందుకంటే పోలిక అనేది లేకపోతే మరి మనం ఎక్కడున్నాం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు అర్థం కాదు. జనరల్గా బిఎన్బి అనేది 200 ఉన్నప్పుడు మన పీవీసీ మెటా $12-13 ఉండే, తర్వాత మన పీవీసీ మెటా డౌన్కి వచ్చింది. ఇక పెరగటం అనేది అయితే ఎక్కడైతే 70 కంటే కిందికి పోవట్లేదు, రూపాయి కంటే పైకి రావట్లేదు. సో ఒకవేళ వస్తే ₹5 అంటే 0.001 అంటే 0.1 తర్వాత వస్తుంది, కొంచెం అట్ట ముందుకు పోయినట్టు పోతుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది. ఇప్పుడు బిఎన్బి తోటి పోల్చి చూసుకున్నా మన పీవీసీ మెటా రేటు పెరిగితే ఈ బిఎన్బి ఛార్జీలు ఎవరు కూడా ఎక్కువ ఆలోచించారు సార్. ఎందుకు అంటే ఇక్కడ వచ్చేది మనం రోజు విత్డ్రాలు పెడతాను, ఎంతో కష్టపడి పెట్టంగానే ఒక 95 వస్తున్నాయి. మళ్ళీ ఈ వ్యాలెట్లన్నీ రన్ చేయాలంటే మళ్ళీ వాటిని షాప్ చేసుకొని మళ్ళీ దానికే పెట్టేసి నాకు ఇంత సెట్ ఉందని చెప్పుకోవడానికి తప్ప ఇందులో మనం సంపాదించుకున్నది అయితే పెద్దగా లేదు. సో అలాంటప్పుడు మనం కొత్త వాళ్ళని ఏ రకంగా తీసుకురాలేము కదా. సరే మన గురువులు చెప్పినట్టుగా ఇది క్రిప్టో, మన క్రిప్టో గురించి మనకు తెలియజేస్తుంది, క్రిప్టోలో ఒడిదుడుకులు ఉంటాయి, బాగానే ఉన్నది అనుకుందాము అని చెప్తున్నారు, బాగానే ఉంది. కానీ మనం వచ్చింది ఎందుకు ఇందులోకి? క్రిప్టో అనే కదా వచ్చినాము, మనకు తెలియజేసింది, తెలుసుకున్నాము. సరే మనం మేము ముందుకు వెళ్ళాలన్నా ఇక్కడే ఆగిపోవాలన్నా?
సో పెద్ద పెద్ద వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎలాగో అక్కడే ఉన్నారు. సమాధానాలు కొంతమంది చెప్పుకోలేక, కొంతమంది నాకెందుకు అని చెప్పేసి, లేకపోతే కొత్త కొత్త ఇప్పుడు అన్నట్టుగా వేరు వేరు ప్లాట్ఫామ్లు మనకంటే వెనకాల వచ్చి మరి చూపెట్టి మనని కొంతమందికి లాభాలు వచ్చినా కొంతమందికి మాత్రం అక్కడ కూడా ఎక్కువ నష్టాలే వస్తున్నాయి. సరే, ఏదేమైనా గొప్ప విషయం ఏంటంటే మరి మన కళ్ళ ముందు ఉన్నది సిస్టమ్. కాబట్టి మనకు ఒక 30 తారీఖు వరకు ఎదురు చూస్తే మనందరి కోరిక మేరకు మన గ్రంథ శ్రీనివాసులు సార్ కూడా అన్నట్టు హిందీ మీటింగ్లలో కూడా మరి సిస్టానికి కొంత అక్కడో ఇక్కడో ఎవరో ఒకరు ఖచ్చితంగానైతే కమ్యూనికేషన్ ఉండే ఉంటుంది సార్. నాకు తెలిసి అయితే ఇలా సిస్టానికి కమ్యూనికేట్ లేకుంటే ఎవరు ఈ సిస్టమ్ ఇంత దాకా నడుస్తుంది అంటే మనం మాట్లాడుకున్న కొన్ని వింటుంది, మన మాటలకు అనుకూలంగా అప్డేట్స్ ఇస్తుంది అంటే ఖచ్చితంగా సిస్టమ్ ప్రతినిధులు మనకు ఎక్కడో ఒక్కడ చేరి ఏదో రూపంలో వింటూనే ఉంటారు సార్. నేనైతే కోరుకునేది ఒకటే, సిస్టమ్ని బాగా అమితంగా ప్రేమిస్తున్నాం కాబట్టే సార్ 4 సంవత్సరాల కానించి ఈ మీటింగ్లకు అటెండ్ అవుతున్నాము. కాబట్టి మా బాధను అర్థం చేసుకొని కూడా రాబోయే అప్డేట్ అనేది మంచిగా ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా సార్. ఓకే సార్, ఓకే, అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. అయితే సార్ అదే మన ఇందాక సార్ చెప్పినట్టు, శ్రీనివాసులు సార్ చెప్పినట్టు సిస్టమ్ ఎక్కడికి పోదు, ఇక్కడిక్కడే తిప్పుతా ఉంటది. పీయూసీ మ్యాట్ అయితే పోదని వేరే వ్యక్తి కూడా నాకు అదే చెప్పాడు సార్. పీయూసీ మ్యాట్ ఎక్కడికి పోదు, అయితే మనల్ని ఎక్కడెక్కడెక్కడెక్కడే తిప్పుతా ఉంటది, ఏముండదు మనకి దీంట్లో ఒరిగేది ఏముండదు, అట్లా నడుస్తూ ఉంటది. అంతేగాని ఇన్కమ్ పరంగా అయితే మనం పెద్దగా ఏం దీంట్లో తీసుకోలేమన్నట్టుగా చెప్పాడు ఆయన. అయితే మనం ఏంటంటే ఎవరిని మనం ఈ క్రిప్టోలో మనం ఎవరు ఎప్పుడు ఏం జరిగితే మనం చెప్పలేం కాబట్టి ఇంకా ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం సార్. మనం ఇంకా అదే మీ అన్నాక అనుకున్నట్టుగా జగమండులాగా మనం ముందుకు వెళ్తున్నాం వాస్తవంగా. అవును సార్, ఎవరు ఎన్ని అన్నా, ఎవరు ఏం మాట్లాడినా విననట్టుగా ముందుకు వెళ్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాం సార్. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెలిపిస్తూ ఉంటారు. కాకపోతే మనలో ఉన్న ఏదైతే కొంచెం ఇదో ఆశావాద దృక్పథంతో ముందుకు వెళ్తున్నాం సార్ ఇప్పుడు కూడా. అదే సార్, ఆశే కదా సార్ మనల్ని బతికించేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా కొంతమంది ఇంకా థ్యాంక్ యూ సార్. హ్యాండ్ రైజ్ అయితే లేవు సార్, చూస్తున్నాను మిత్రులు ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు, వింటున్నారు అంతే సైలెంట్ గా. మంచిది సార్, రండి సార్, ముందుకు రండి. మరి మా అభిప్రాయం అయితే P2P అవకాశం ఇస్తానన్న కదా ఏప్రిల్ 30 తర్వాత. P2P ఆల్రెడీ P2P రన్నింగ్ లోనే ఉంది మనకి. వేరే వాళ్ళకి టోకెన్ ఫార్మింగ్ తీసుకొస్తాం సార్. ఈ కొత్తగా ఇచ్చేది ఏం లేదు సార్, దానివల్ల మనకు ఒరిగేది ఏం లేదు. నాకు తెలిసి P2P వల్ల ఒరిగేది ఏం లేదు. మనకి అడిగేది ఇవ్వాలి, ఎందుకంటే విత్తనాలు పెంచడం కానీ లేదా పీవీసీ మ్యాట్ ప్రైస్ కనీసం $1 తీసుకెళ్లి కూర్చోబెడతాం కానీ కనీసం చేయగలిగితే మనకు న్యాయం చేసినట్టే. P2P అంటే మనం టోకెన్ ఫార్మింగ్ లో వేరే అకౌంట్లకి అదర్ అకౌంట్లకి చేస్తున్నాము, తర్వాత మనం సీడ్ ఫండింగ్ లో వేరే అకౌంట్లకి చేస్తున్నాము. కొత్తగా దానివల్ల మనకు P2P వల్ల ఒరిగేది అయితే నాకేం కనిపించలేదు సార్. నా సైడ్ నుంచి నేను చెప్తున్నాను. ఇంకా వేరే P2Pకి ఏమైనా వేరే అర్థం ఉంటే నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన భాషలో అయితే ఇంకా అది అనవసరం. P2P వల్ల మనకు ఒరిగేదేం లేదు. ఇకేదైనా మంచి అప్డేట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్ నేను. అవునవును సార్, అదే అందరం కోరుకునేది కూడా అదే సార్. అయితే P2P అనే దానికి వస్తే సార్, ఇప్పుడున్న P2P అనేదేమో మనం 100 వరకు 100-1000 నుంచి కదా సార్. ఇప్పుడు సీడ్ ఫండింగ్ లోనైతే 1000 పంపాలి ఎవరికైనా, అదే టోకెన్ ఫార్మింగ్ లో అయితే 100 వరకు పంపాలి కదా. అవును సార్. ఇప్పుడు మనకు సరే 30 తారీఖు తర్వాత 30 కానీ 1 కానీ 2 కానీ అనుకుందాం, కొంచెం ఒక 2 రోజులు వెనకాలకే వేసుకుందాం. ఇప్పుడు వచ్చే P2P మనం $500 వరకు అంటే మన $5 500 పీవీసీ మెటా అనేది డైరెక్ట్ గా కనెక్ట్ వ్యాలెట్ లోకి మనం పంపించుకునే అవకాశం ఇస్తుంది సార్. ఇప్పుడు మనం విత్డ్రాల్ చేస్తే ఎట్లా కనెక్ట్ వ్యాలెట్ కి వస్తున్నాయో, సో వెంటనే ఆ ప్రకారంగా వెళ్ళే అవకాశం వస్తుందేమో. ఒక మన బైనాన్స్ లెక్క మనం డబ్బులు పంపిస్తే వాళ్ళు అసెట్ పంపించినట్టుగా ఒకలా అలాగా ఏమన్నా ఇస్తుందేమో అనుకుంటాం సార్. డైరెక్ట్ సార్ ఎదురు చూస్తున్నాం కదా, ఇవాళ విత్డ్రాలు పెడితే అవి ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇవాళ చూసారా సార్, గమనించారా ఇవాళ విత్డ్రాలు వచ్చినాయి మనకు, మర్చిపోయాను ఆ విషయం చెప్పడం.
24 ఇవాళ వరకు ఒకటి వచ్చింది, 21 వరకు 19 వరకు ఒకటి వచ్చినట్టుంది సార్. అవునవును సార్. అయితే మీ కనెక్టెడ్ వ్యాలెట్కి వస్తే మనకు సంతోషమే కదా సార్. కనెక్టెడ్ వ్యాలెట్కి రావాలనే అదే కోరుకుంటున్నాం. అనుకుంటాను సార్. ఇప్పుడు పెట్టే మనం విత్డ్రాల్ పెట్టి ఎదురు చూస్తున్నాం కదా సార్. సార్ అట్లా కాకుండా ఇప్పుడు ఈ వెంటనే అవకాశం ఇవ్వచ్చునే అనుకుంటున్నాం సార్. 17/10/2025 వరకు ఫార్మింగ్ లో వచ్చాయి సార్ విత్డ్రాలు. తర్వాత 21/10 నుంచి 24/10 వరకు మనకు విత్డ్రాల్ అనేది క్రెడిట్ అవ్వడం జరిగింది సార్. ఈ రోజు చూడండి, వాళ్ళు ఉంటే వ్యాలెట్లు చెక్ చేసుకోండి సార్. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈ స్లోగా ఇచ్చేదానికంటే కొంచెం స్పీడ్గా ఇస్తున్నాం సార్ ఇదే P2Pని. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. రండి సార్, 11 అయింది. మరి సమయం చూసారా సార్? తెలియకుండానే గడిచిపోయింది సార్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు సార్. ఏదేమైనా సార్ వెంకటేశ్వర సార్, మనకు పీవీసీ మెట రేటు పెరిగినా మనం ఇవన్నీ మర్చిపోతాము. లేదంటే మనం అనుకున్న విధంగా కొంచెం విత్డ్రాల్ అనేది స్పీడ్గా ఈ రోజు పెట్టుకుంటే వెంటనే మనం వచ్చే వ్యాలెట్ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటే ఈ కష్టాలన్నీ మర్చిపోయి మళ్ళీ సిస్టాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం ఖచ్చితంగా ముందుకెళ్తాం అనుకుంటున్నాం సార్ నేనైతే. సార్ ఎందుకంటే బిఎన్బి ఛార్జీలు పెరగడం కూడా మనకి మనలో అసహనానికి కారణం సార్. ఇప్పుడు తీసుకున్న విత్డ్రాల్ చేసినవన్నీ అవును సార్. అంతకుముందు విత్డ్రాల్ పెడితే 12 రూపాయలు 11 రూపాయలు అట్లా కట్ అయ్యేది. ఇప్పుడు 16 రూపాయలు చిల్లర కట్ అవుతున్నాయి సుమారు. అవును సార్. బిఎన్బి ఛార్జెస్ మనకి ట్రాన్సాక్షన్స్ కి ఎక్కువ అవుతున్నాయి సార్, మన లావాదేవీలకి. దాని వల్ల కూడా కొంత అసహనానికి గురి అవుతున్నారు మన వాళ్ళు. ఇచ్చేది కూడా స్పీడ్గా ఇస్తే వీటి గురించి పెద్దగా ఎక్కువ ఏం చెప్పిందంటే పీవీసీ మెటాల్లోనే వాటిని బర్నింగ్ చేస్తాము, మనకి బిఎన్బితో పని లేకుండా అని చెప్పారు. అదే చూద్దాం, ఇంకొక 7-8 రోజులు సార్. మన కోరిక ప్రకారంగా విత్డ్రాల్ స్పీడ్గా ఇచ్చి పీవీసీ మెటా రేట్ చేయట్లా. అంతకుముందు కొన్నాళ్ళు విత్డ్రాల్ ఆపేసి పీవీసీ మెటా టోకెన్ ప్రైస్ పెంచుతాం అని చెప్పేసి గతంలో కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది. పీవీసీ మెటా రేట్లు పెంచుతున్నానని చెప్పేసి అది నిలబెట్టుకోలేకపోయింది. బర్నింగ్ జరుగుతుంది, అవును సార్. దాని ద్వారా పీవీసీ మెటా రేటు పెరుగుద్ది అని నోటిఫికేషన్ ఒకటి ఇచ్చింది కదా సార్. అవును సార్. దానికి ఇంతవరకు దాని ఫలితం ఏది మనం తీసుకోలేకపోయాం. ముందు నోటిఫికేషన్ కూడా జనరల్ గా విత్డ్రాల్ ఆఫ్ చేస్తున్నాం, పీవీసీ మెటా రేటు పెరుగుద్ది అని కూడా ఒకసారి చెప్పింది. అది జరగలేదు. బర్నింగ్ జరుగుతుంది, పీవీసీ మెటా రేటు కూడా ఎక్కువ. పీవీసీ మెటల్ బర్న్ అయితే మనకు క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ డిమాండ్ పెరుగుద్ది అని చెప్పేసి అనుకున్నాం. అది జరగలేదు. ఇప్పుడు P2P అనేది కొత్త P2P మేజర్ నోటిఫికేషన్లు అన్ని కూడా ఫెయిల్ అయింది సార్. మేజర్ గా ఇచ్చిన నోటిఫికేషన్లు అన్నిలో కూడా సిస్టమ్ మనకి ఫెయిల్ అయింది. అందువల్ల మనం కొంతమంది పెద్ద లీడర్స్ కూడా బయటకు వెళ్ళిపోవడానికి అదే కారణం అనుకుంటున్నాను సార్. నేను కూడా సార్ అది ఉంది, ప్లస్ మనం అర్థం చేసుకోవడంలో కూడా ఉందిలేండి సార్ కొంత. ఎందుకంటే మనకు అప్పుడు మనకి మళ్ళీ మొదటికి వచ్చేది కాకుండా 2250 రూపాయలు కట్టండి 32 లక్షలు తీసుకోండి అంటే అందరూ ఏమున్నది. ఇప్పుడు మనకు అకౌంట్ వేయంగానే ఒక 1100 రూపాయలు మన చేతికి వస్తానంటే నేనే ఏం చేశానంటే ఎవరి దగ్గరికి పోయి పాపం ఆయనకు చదువు రాకపోయినా ఆయనకు ఏ ఫోన్ ఉన్నా ఒక ఫోన్ నెంబర్ ఉంటే చాలే అని చెప్పేసి ఆ నెంబర్ తీసుకొని 2250 రూపాయలు తీసుకొని ఒక 100 ఆయనకు $30 ట్రాన్స్ఫర్ కొట్టేసి అకౌంట్ వేసుకొని వచ్చేవాళ్ళం. అంటే నేను వచ్చాను సార్, నేను నా గురించే చెప్తున్నా. ఇప్పుడు అటు చూస్తే అటు 32 లక్షలు లేవు, ఇక్కడేమో కమ్యూనిటీ ఎక్కువైపోయింది, వాళ్ళకి సమానం చెప్పే స్తోమత నా దగ్గర లేదు. అలాంటప్పుడు మళ్ళీ ఏ నెట్వర్క్ అని చెప్పి వాళ్ళ దగ్గరికి నా మొహం తీసుకొని వెళ్ళగలను అని చెప్పేసి దానికోసం కూడా సైడ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు సార్. వాస్తవంగా నేను 150 మంది చేత నేను 2250 కట్టించాను సార్. నేను దగ్గర 3 లక్షల నేను అది నా సైడ్ నుంచి కట్టించాము, మనం అకౌంట్లో వేయించాము. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా మనం ఏం చెబుతున్నాం అంటే ముందు మనం ఏదో అట్లా నిలబడితే కనీసం వాళ్ళకి కొంతమంది కన్నా న్యాయం చేద్దాం. అంటే అడావుడి చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా సార్, వాళ్ళకి మనకు వస్తే ఏదైనా
వచ్చిన దాంట్లో తీసి వాళ్ళు కొంతమందికి ఇచ్చేసి వాళ్ళు నోరు మూపిద్దామని మనం ఆలోచనలో ఉన్నాం. కానీ ఇక్కడ మనం ఇన్ని రోజుల నుంచి పోరాటం చేస్తున్నా కానీ అంతగా మనమే నిలదొక్కోలేకపోయాం. వాళ్ళకేం ఇవ్వగలుగుతాం? మొండిగా నిలబడ్డాం సార్. అవును సార్, అవును సార్. ఓకే సార్, సమయం కూడా 11:06 అయింది. మన మిత్రులు ఓకే ఎవరు సార్, నేనే ఈ రోజు ఏమన్నా తప్పుగా మాట్లాడితే పర్లేదు సార్. మీరు కానీ నేను కానీ మనందరూ కుటుంబ సభ్యులు పెద్దలందరూ మన్నించాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే అంటే అంతా నెగిటివ్ మాట్లాడుతున్నారు అన్నట్టుగా మన కమ్యూనిటీ ఏదన్నా కాస్త మళ్ళీ డిసప్పాయింట్ అవుతారేమని అందరికి పేరు పేరున మన్నించాల్సిందిగా కోరుకుంటూ, సిస్టమ్ మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మనందరికి మేలు జరగాలనే సార్ మనం మాట్లాడుతున్నాం కూడా. ఏంటంటే సిస్టమ్ ఏకమైనా కాస్త మనకి ఒక మంచి న్యాయం చేయాలని కోసమే మనం మాట్లాడుతున్న కూడా కారణం అదే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మరి సభను కూడా ముగించుకుందాము. ఫైనల్ గా నేను కోరుకునేది ఒకటే సార్, పీవీసీ మఠ అయితే గొప్ప సిస్టమే సార్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మనం అనుకున్న విధంగా, మనం కోరుకున్న విధంగా అప్డేట్స్ రావట్లేదు. ప్లస్ మనకు సిస్టమ్ ఇచ్చిన హామీలు కూడా కొన్నిటిని నెరవేర్చుకోవట్లేదనే బాధ తప్ప మరొకటి కాదు సార్. ఇక్కడ గ్రంథి శ్రీనివాసులు సార్ కానీ, నేను కానీ, కాశీ వెంకటేశ్వర్లు సార్ కానీ మాట్లాడింది మన మిత్రులందరూ విన్నారు సార్. పొరపాట్లుంటే మంచి అయితేనేమో నేను ప్రతిసారి చెప్పే మాటే మైక్లో చెప్పుకుందాం సార్, చెడైతే చెవిలో చెప్పుకుందాము. మేము మాట్లాడిన దాంట్లోనైతే సిస్టమ్ అంటే అమితమైన ప్రేమే సార్ మేము ఇన్ని మాటలు మాట్లాడడానికి కూడా కారణం. సో మన సిస్టము ఇంకా కొంచెం మనకు అనుకూలంగా పనిచేసి మన అవసరాలను కూడా కొంచెం తీరుస్తూ ఉంటే మనం కమ్యూనిటీని బిల్డ్ చేయడానికి మన వంతుగా కృషి చేస్తామని చెప్పేసి సిస్టానికి తెలియజేయడం కోసమే సార్. సో ఈ అవకాశం ఇచ్చిన మరి గురువుగారు రాజేష్ సార్కు, మరి విన్న కుటుంబ సభ్యులు పీవీసీ మఠ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, మేము మాట్లాడిన దాంట్లో మరొకసారి తప్పుగా అనిపిస్తే మన్నించండి సార్. మరి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్ సార్, జై పీవీసీ మఠ, జై కోవిడ్ మీటింగ్, జై రిచ్ భారత్. పీవీసీ మఠ విల్ నెవర్ ఎండ్ సార్. జై పీవీసీ మఠ. జై పీవీసీ మఠ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్ సార్, ఆల్ ఆఫ్ యూ.